మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోమవారం హౌసింబోర్డులో వేంచేస్తున్న వెంకట సాయిబాబా మందిరంలో 14వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇది మా తండ్రి గారు పేరు మీద ఈ సాయిబాబా గుడి 14 సంవత్సరాల క్రితం మేము నిర్మించడం జరిగింది మా కుటుంబ సభ్యులతో. ఇది 14వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవానికి వచ్చిన భక్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వార్షికోత్సవాన్ని రేపు ఎల్లుండా కూడా ఉంది. అలాగే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా వస్తున్నారు ఎల్లుండా. తప్పకుండా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని, ఆదివారం నాడు అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. జై సాయి. శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఈ సంవత్సరం 14వ వార్షికోత్సవం, చతుర్దశ వార్షికోత్సవం అత్యంత వైభవముగా ఈరోజు సాయంత్రం అంకురార్పణ, వృక్షక్షేణారాధన మరియు మేదిని పూజ, దీక్షా స్వీకరణ, అజస్ర దీపారాధనతో కార్యక్రమాలు శ్రీ ఆలయ నిర్మాణకర్త అయిన మన్నిటి తిరుమలరావు బాబీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక రేపటి రోజు, రెండవ రోజు, 3వ తేదీ మే నెల 5వ తారీఖు శనివారం, 5వ నెల శనివారం రేపటి రోజున ఉదయం శ్రీ బాబా వారి యొక్క దివ్య మంగళ విగ్రహానికి భక్తులు, సాయి సేవకుల సమక్షంలో భక్తులచే శ్రీ ఆలయ నిర్మాణకర్త శ్రీ తిరుమలరావు బాబీ గారి చేతుల మీదుగా అష్టోత్తర కలశాభిషేకం, గోక్షీరం మరియు సుగంధ ద్రవ్యములు, పంచామృతములు, విశేష పండ్ల రసములతో ఎంతో వైభవపేతంగా జరగబడుతుంది. తదనంతరం ఉదయం 10:30 గంటల నుండి శ్రీ దత్తగాయత్రి మూలమంత్ర హోమం, శ్రీ చండీ హోమం, శ్రీ రుద్ర హోమం, శ్రీ సాయినాథ మూల బీజ మంత్రాక్షర హోమం ఇత్యాది హోమ కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి మధ్యాహ్నం 12:30 మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఆదివారం రోజున శ్రీ బాబా వారికి 4వ తేదీ విశేషంగా అన్నాభిషేక కార్యక్రమం. తదుపరి అన్నాభిషేకం అయిన అనంతరం అన్నప్రసాద వితరణ భక్తులకి, సుమారుగా వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ బఫే టైప్ మీల్స్ మనం బాబావారి సన్నిధిలో పెట్టడం జరగట్లేదు. గత 13 సంవత్సరాల నుంచి కూడా బాబీ గారు చక్కగా టేబుల్ మీద కూర్చుని అరిటాకులో భోజనం చేయాలనేటువంటి ఉద్దేశంతో విందు భోజనం కింద అన్నదాన కార్యక్రమాన్ని, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 4వ తేదీ ఆదివారం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని మరి కోరి ప్రార్థిస్తూ, అదే రోజు సాయంత్రం విశేషంగా బాబా గారి పల్లెకోత్సవం హౌసింబోర్డు కాలనీలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొని శ్రీ వెంకట సాయినాథుని కరుణా కృపా కటాక్ష వీక్షణాలను పొందుతారని మరి కోరి ప్రార్థిస్తూ, జై సాయిరాం.